ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే మా 10 మందిని లాక్కున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేము అనలేదు. ప్రజలు అనుకున్నదే చెప్పా. కొత్త ప్రభాకర్ రెడ్డి తోగుటలో చేసిన వ్యాఖ్యలపై వివరణ అంటూ ఇచ్చింది. 10 మందిని లాక్కున్నారు అని చెప్పేసి నమ్మకం లేదని అంటున్నారు కదా. అంటే మనం ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ మన పరిభాషలో చెప్పాలంటే కొంచెం ఏదైనా మాట్లాడితే సిగ్గు ఎక్కువ ఉండాలంటారు మనోళ్ళు. అవును, మీ ప్రభుత్వంలో కాళ్ళపారణ ఆడకముందే అని అంటారు. పెళ్లిగా కాగానే అది నీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు 9 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం నుంచి టక్క నువ్వు కబ్జా చేస్తేవి అమ్మంటే ఏది 3వ రోజే. అవును, వాళ్ళే 3వ రోజు చేయలే, వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు. అట్లనే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే భవిష్యత్తు అంధకారం, రెండోది ఏమైతే తెలవట్లేదు, కేసులు ఎక్కడ పోతాయో అర్థం కావట్లేదు. ఒకదాని తర్వాత ఒకటేమో రేవంత్ రెడ్డి నరుక్కుంటూ వస్తున్నాడు, ఎట్లా చాలా స్మూత్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా. అంటే ఒకదాని తర్వాత చేసుకుంటూ వస్తున్నారు కదా. వీళ్ళకేం భవిష్యత్తు ఏమో ఇప్పుడు అదే మన కేటీఆర్ అరెస్ట్ చేస్తే మా అమిత్ చూసారని మేము మాట్లాడతాం కాబట్టి అరెస్ట్ చేశారని బొంగులు బొంగుతారు. ఇప్పుడు ప్రజలు అనుకున్నది చెప్పారంటే ప్రజలు ఎందుకు అనుకుంటారు ప్రభుత్వం కూల్చాలని? ప్రజలకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ప్రభుత్వం కూలిస్తే వాళ్ళకి వాళ్ళ 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు కూలుస్తారు? ఒకవేళ కూలిస్తే మళ్ళీ పడే ఆర్థిక భారం ప్రజల మీదనే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయినా ఉపయోగం లేదు, ప్రభుత్వం ఉంటే వాళ్ళకి ఆర్థిక భారాలు పడవు, ఇది కంటిన్యూ అవుతాయి. అది పరిస్థితి. ఇది ఏంటంటే ఇక పక్కగోడి మీద దూసేయడం ఎప్పుడు గుడ్డగాల్సి మీద వేసినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. అసలు యాక్చువల్ గా కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే వివాదాస్పద రైతుడు. మరి ఈయనను వీళ్ళతో అనిపిస్తారు. ఈయన తోటి అనిపించింది అని అంటే ఏదో కుట్ర కోణం ఉన్నది అని. డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా అందులో లాగాలని. ఇప్పుడు కడియం శ్రీయర్ తోటి ఫస్ట్ ఎందుకు అనిపించారంటే ఆయన కూడా వివాదాస్పదుడు, 2 దళితుడు. అవును, అక్కడ ఏమైంది, దళితులను అటాక్ చేయడం కష్టం కదా. వీళ్ళ ప్లాన్లు చాలా బాగుంటాయి. వీళ్ళు రాజకీయం చేయడంలో ముదిరిపోయారు బాగా. ఈ 10 ఏళ్లలో పరిపాలించలే, రాజకీయం చేశారు పెద్దాన్ని. అందుకనే ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తే గుడ్డగాల్సి మీద చేసే కథలే అసలు. అంతే మామూలుగా. మళ్ళీ ఎన్ని అబద్ధాలంటే 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు పెట్టే గనులు వీళ్ళు. అది అందరికి తెలిసిన విషయమే. అది అసలు ఎక్కడ ఉంటుందా? ఉండదు. 9 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత 10వ సంవత్సరం ఆరంభం నుంచే వీళ్ళు అసలు దశవార్షికోత్సవాలు పెట్టేశారు. అంటే 10 పూర్తయిన తర్వాత చేసేది ఏదైతే ఉందో 9 ఏళ్ళు పూర్తిగానే చేసిన గనులు వీళ్ళు. వీళ్ళు ఏది దొరికింది అంతే. ఇప్పుడు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది పలానా దగ్గర నుంచి. అవును, అంతకుముందు టీఆర్ఎస్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. అది అయితే 6 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ బీఆర్ఎస్ ఈ పార్టీ ప్రజాతోత్సవ వేడుకలు అని చెప్తారు. టీఆర్ఎస్ అక్కడతో అయిపోయింది. టీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ కి మారిపోగానే పేగుబంధం దిగింది కదా టీఆర్ఎస్ తోటి, అయిపోయింది. మళ్ళీ 25 రజతోత్సవ సభలు అని ఏం లేదు. మనం ఏం చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు, ఎడ్డోళ్ళు ఇంటర్ అనుకుంటారు వీళ్ళు. అంతే. ఇది అంతే. లేకుంటే వీళ్ళు ఎట్ట పెట్టగలుగుతారు ధైర్యంగా? అందుకని దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టి కౌంటర్ ఇవ్వాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ఫ్లెక్సీలు వేసి పెట్టాలి బజార్లో. ఇగో టీఆర్ఎస్ ఇక్కడ దాకా వచ్చింది, ఆ తర్వాత బీఆర్ఎస్ ఏర్పడ్డది, దీనికి 25 ఏళ్ళు ఎట్ట నిండినాయి, 25 ఏళ్ళు దానికి నిండలే, దీనికి నిండలే, దాన్ని పుట్టి ముంచిపోయిండు టీఆర్ఎస్ ని. ఇక బీఆర్ఎస్ వచ్చి 6 ఏళ్ళు అవుతాండే, 25 ఏళ్ళు ఎట్లయితుంది? 25 ఏళ్ళు కావాలి. ఇది దానికి ఏంటంటే భూమి మేము చేస్తాను. ఇప్పుడు వరంగల్లో సభ పెట్టాలా, మళ్ళీ కూడగొట్టుకోవాలా, కాలేజీ దగ్గర తీసుకోవాలా. ఇప్పుడు అసలు టెలిఫోన్ ట్యాపింగ్ లేకుండా, డబ్బులు పంచకుండా ఉండుంటే, అరాజకాలు లేకుండా ఉంటే వీళ్ళు సింగిల్ డిజిట్ పరిమితం అయ్యేటోళ్ళు. 9 సీట్లు వస్తాయన్నది నేను జాతకం చెప్పింది వీళ్ళకి. వీళ్ళకి 39 కాదు, రావాల్సిన 9.